జరిగినటువంటి తెలంగాణ పోరాటం అప్పుడు నేను పలికేటట్టున్నా. ఆ పోరాటంతో నాకు చాలా అనుమానం. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం చూస్తే చాలా బాధ. కాబట్టి ఈరోజు ఈ పాఠం ఆవిష్కరించినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక కవిత్రుడు, మన దేశంలో మనం పరాయి వాళ్ళమైపోతున్నాం. తెలంగాణలో తెలంగాణ భాష తెలంగాణ వాళ్ళది కాదు, తెలంగాణ వాళ్ళు మాట్లాడే భాష తెలంగాణ వాళ్ళది కాదు, తెలంగాణ వాళ్ళు చేసుకునేటువంటి పండుగలు తెలంగాణ వాళ్ళది కాదు. వరలక్ష్మి వ్రతం తెలిసినంతగా బతుకమ్మ పండుగ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు నిన్న ఈ పండుగ ఉద్యమం ముందటికి వచ్చి బతుకమ్మ పండుగ అంటే ఏంటో అందరం కొంచెం దాన్ని ప్రచారం చేసుకుంటున్న క్రమంలో కొంతమంది ఆ పరిచయంలోకి అందులో పెడుతున్నామేమో కానీ ఎవరిని పలకరించినా బతుకమ్మకు పొట్టెమ్మకు తేడా తెలియదు, రెండో ఒకటే అనుకుంటారు. అసలు నిజంగా చెప్పాలంటే బతుకమ్మ వేరు, పొట్టెమ్మ వేరు. పొట్టెమ్మ పండుగ పెళ్లిగాని పిల్లలైతే, బతుకమ్మ పండుగ పెళ్ళైన వాళ్ళు పెద్దవాళ్ళు ఆడుకునేటువంటి ఆట. ఈ ఆట మహానయం వరకు 9 రోజులు ఈ ఆటను ఆడుకుంటారు. ఈ ఆటను ఆడుకునేటువంటి పూర్వోత్తరాలు జోలికి నేను పోవడం లేదు, కానీ అది ఒక మనోభావానికి సంబంధించిందైనా, ఆధ్యాత్మికతకు సంబంధించిందైనా, ఆ తర్వాత కాలంలో అది ఆ పండుగ స్త్రీలంతా కలిసి తన మనోభావాల్ని కలబోసుకోవడానికి వచ్చినటువంటి ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ పుట్టిల్లో తమ పల్లెలు వదిలి అత్తవారింటికి పోయినటువంటి ఆడవాళ్ళందరూ మళ్ళీ పుట్టింటికి వచ్చి తమ ఆత్మీయ బంధువులతో, మళ్ళీ ఇతర స్నేహితులతో కలిసి చక్కగా మళ్ళీ ఆడుకోగలిగినటువంటి సందర్భం. ఇది ఒక ఆట విడుపుగా చెప్పుకోవచ్చు ఆడవాళ్ళందరికీ కూడా. అంతేకాదు ఈ ఆట లోపల వాళ్ళ కళాత్మకతను ప్రదర్శించుకునే అవకాశం కూడా లభిస్తుంది. మంచిగా గురువు పూలు, తంగడి పూలు, కట్ల పూలు, గుమ్మడి పూలు, అన్ని రకరకాల పూల్ని పేర్చి ఒక నిర్మాణం, ఒక రచన చేయడానికి అవకాశం కల్పించేటువంటి పండుగ ఇది. ఎంత చిన్ననాటి నాకు, నేను వరంగల్ ప్రాంతంలో ఉండేటువంటి దాన్ని, నేను అక్కడి నివాసిని. నాకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రోజు పోయి అందరి స్నేహితులను కలవడానికి అవకాశం దొరికేది. సంవత్సరం అంతా కలవనటువంటి వాళ్ళు మళ్ళీ ఆ రోజు కలవడానికి అవకాశం దొరికేటువంటి పండుగగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి పండుగ మరి వాళ్ళ మనకు కనుమరుగైపోయింది. ఈ పాటల్లో ఒకటి, బతుకమ్మ పాటల్లో ఒకట తెలంగాణ స్త్రీల ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. వాళ్ళు అంటే అనుకోకుండా అంతర్గతంగా ఉన్నటువంటి భావజాలాన్ని కూడా బహిర్గతం చేసుకోవాల్సినటువంటి పాటల్ని ఒక పరోక్షంగా తెలుపుకునేటువంటి సందర్భాలు కూడా ఈ పాటల్లో ఉంటాయి. బహుశా అది అట్లా ఉంటవి అనేటువంటి విషయం మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా గమనిస్తే గానీ తెలియదు అనమాట. అయితే ముఖ్యంగా ఈ పాటల్లో పురుషస్వామ్యం బిగించినటువంటి చట్టమే కనబడుతుంది. అంటే స్త్రీలకు సంతానం తప్పనిసరిగా ఉండాలి అనేటువంటిది, స్త్రీ ఏ విధంగా అత్తవారింట్లో ఉండాలనేటువంటిది, లేదా వాళ్ళు ఎట్లా ఒత్తిగ్గా ఉండాలనేటువంటిది ముఖ్యంగా మొదట్లో ఈ పాటల్లో కనబడుతూ ఉండేవి. కానీ ఆ తర్వాత కాలంలో కూడా ఈ బతుకమ్మ పాటలు ఆయా ప్రాంతాల్లో, ఆయా సందర్భాల్లో కూడా వచ్చినటువంటి అనేకమైనటువంటి సన్నివేశాలని పురస్కరించుకొని వచ్చినటువంటి పాటలు చాలా ఉన్నాయి. అందులో భాగంగానే మనం తెలంగాణ విమోచనోద్యమం పాటలు చూస్తాం. ఆ తెలంగాణ విమోచనోద్యమంలో కూడా ఈ ఐరమ్మకు సంబంధించిన పాటలు, విష్ణు రామచంద్రారెడ్డి దౌర్జన్యానికి సంబంధించినటువంటి పాటలు, అదేవిధంగా ఆంధ్ర మహాసభకు సంబంధించినటువంటి పాటలు, ఆ తర్వాత ఆంధ్ర మహాసభలో చీడపురుగుల్లా చేరి ఆ ఉద్యమాన్ని నీరుగార్చడానికి చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలు, అట్లా ఒక్కటేంటి మన మామూలుగా వసంతబాబు వచ్చినప్పుడు చాలా నష్టం జరిగింది. అట్లా ఆ సందర్భంలో కూడా మన పాటలు వచ్చినాయి. అందులో ఇవాళ మనం అదే పద్ధతిలోనే ఈ తెలంగాణ పాటను కూడా మనకు వరవరరావు గారు నేర్పించడం అనేది. నాకు ఒక చిన్నప్పుడు వాడినటువంటి ఇద్దరి గజలేళ్ళు ఉయ్యాలో అనేది ఒక పాట ఉన్నది. ఆ పాట మామూలుగా చూస్తే అసలు మరి అందరూ అది అర్థం చేసుకుంటారో తెలియదు, చేసుకోరో నాకు తెలియదు, కానీ అందులో చివరి
నీడగంటూ పోతే ఉయ్యాలో, పొంగలన్నీ గుడి ఉయ్యాలో, పొంగంతా దింపే ఉయ్యాలో. అట్లనే ఆ చీర కట్టుకొని హంసలాబాయికి ఉయ్యాలో అంటే హంసలాబాయికి పోయినప్పుడు అంచంతా చింపినవని, అదే పద్ధతిలో చిలకలబాయికి పోతే చీరంతా చింపినాయి అని చెప్పి ఆ పాటలో ఉంది. మరి అందరికి అర్థమైందేమో, కానీ నేనేమనుకుంటున్నా అంటే నాకు అనిపించింది ఏంటంటే బహుశా వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని బహుశా అట్లాంటి భావాన్ని వ్యక్తం చేసుకున్నారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అది అట్లా ఇంకా కొన్ని పాటల్లో కూడా వాళ్ళు అరపకాయలతో నగలు చేయించుకోవడం, లేకపోతే చిక్కుడుకాయతో ఇంకో నగలు చేయించుకోవడం, అట్లాంటి పాటల్ని కూడా మనం బతుకమ్మ పాటల్లో చూస్తూ ఉంటాం. అంటే ఆడవాళ్ళని ఆడవాళ్ళ అల్ప సంతోషులు, చిన్న చిన్న విషయాలతో గుర్తుపడేటువంటి భావన ఆ పాటల్లో కనబడుతూ ఉంటుంది. ఇట్లా రకరకాలైనటువంటి పాటలు ఉన్నాయి. అయితే ఈ పాట అంటే పోలీస్ యాక్షన్ వచ్చే లోపటి వరకు తెలంగాణ చరిత్రనంతా కూడా ఒక టర్నింగ్ పాయింట్ గా తీసుకున్నారు. ఆ తర్వాత పోలీస్ చర్యని మరొక టర్నింగ్ పాయింట్ గా తీసుకుని అందులో విశాలాంధ్రాన్ని ఏర్పడటాన్ని చెప్పారు. ఈ విశాలాంధ్ర ఏర్పడటం అనే పరిస్థితికి వస్తే ఇంతకుముందే కామరాజ్ చెప్పిండ్రు, నెహ్రూకి ఆ విషయం తెలుసు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలుసు, కానీ ఒత్తిళ్లకు తలవుకి బహుశా ఆయన విశాలాంధ్రకి అంగీకరించి ఉండొచ్చు. కానీ ఆ విశాలాంధ్ర అనేది మనకి చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నారంటే భాషాపర రాష్ట్రాలు అంటున్నారు. ఇది నాకు అసలు అర్థం కానటువంటి విషయం. భాషాపర రాష్ట్రాలు అన్నప్పుడు మరి రెండు మూడు రాష్ట్రాల్లో కూడా హిందీ మాట్లాడుతున్నారు కదా. భాషాపర రాష్ట్రాలు అంటే హిందీ మాట్లాడే వాళ్ళంతా ఒకటే రాష్ట్రం ఉండాలి కదా. మరి అది అట్లా కాకుండా ఇక్కడ దానికి భాషాపర రాష్ట్రాలని పేరు పెట్టి తెలుగు మాట్లాడే వాళ్ళు మాత్రం ఒకటే ప్రాంతంలో ఉండాలి, రెండు రాష్ట్రాలు దీనికి పనికిరావు అనేటువంటి ఒక నిబంధన ఎందుకు పెడుతున్నారో అది అర్థం కానటువంటి విషయం. ఆ తీరునంతా చెన్నారెడ్డి అంటే ఉద్యమం తీవ్రతరమైన తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చి ఆ ఉద్యమాన్ని ఎట్లా నీరుగార్చిండ్రు, ప్రజాశక్తిని ఎట్లా కాంగ్రెస్ లో కలిపిండ్రు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేసిండ్రు. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, ఈ తెలంగాణ అనేసరికి మన భాషని చాలా చిన్న చూపు చూడటం. ఎట్లయితే సంస్కృతిని చిన్న చూపు చూస్తున్నారో ఇంగ్లీష్ పదాలని తెలుగు పదాలుగా చేసుకొని మనం మాట్లాడుకోవచ్చు. రోడ్ అనొచ్చు, మాస్టర్ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. కానీ ఛాయ్ అంటే అదొక నేరంగా అయిపోతుంది, నవ్వుట అంటే అదొక నేరం. నవ్వటం నగటం అనేది ఎంత అచ్చతెలుగు పదం. మరి ఆ సందర్భాన్ని కూడా చాలా చక్కగా ఇందులో వివరించినారు. తర్వాత వెనకబడ్డ వాళ్ళని బాధల కొరకు పోరాటం అనేటువంటిది ఎంత అవసరమో అట్లాగే ఇక్కడ మనకు శ్రీకాకుళం పోరాటం, నక్సల్బరీ పోరాటంలో పేదలు కూటి కోసం, గూటి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వాళ్ళు ఎట్లా పోరాడిండ్రు అనే దాన్ని చెప్పారు. అంటే ఇక్కడ మనం విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికి అవసరం ఉన్నదో, ఎవరైతే అభద్రతా భావానికి లోనవుతున్నారో, ఎవరైతే అస్తిత్వ పోరాటంలో ఉన్నారో వాళ్ళ కొరకు పోరాటం చేయడం అనేది తప్పనిసరి. అట్లా పోరాటం అనేది తప్పు కాదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మామూలుగా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనగానే తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకత అనేటువంటి భావం కాదు. ఇక్కడ మనకు ఆంధ్రులతో వ్యక్తులతో వ్యతిరేకత లేదు. మనం జరుగుతున్నటువంటి అన్యాయం మీద మనం పోరాటం చేస్తున్నాం తప్ప వాళ్ళ వ్యక్తులతో మనకు ఎలాంటి భేదం లేదు అనేటువంటి విషయాన్ని ఈ పోరాటం ఆధారంగా చెప్పొచ్చు. ఈ పోరాటంలో ఈ తెలంగాణ గడ్డ కూడా అక్కడ శ్రీకాకుళంలో ఎట్లయితే జనమంతా నష్టపోయిందో, తెలంగాణలో కూడా పౌర హక్కుల సంఘ నాయకులు, తర్వాత ఇతరత్ర కార్యకర్తలు ఎంతో మంది ప్రాణాలు ఉండినటువంటి విషయాన్ని చాలా బాగా వివరించారు. తర్వాత ఆ తర్వాత కాలంలో జనసభ ఆవిర్భవించడం, ఆ జనసభ ఆవిర్భవించకుండే మొగ్గలోనే తుడిచివేయబడటం, దాని మీద మార్పులు సందర్భాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత మన టిఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్ గారు ఉద్యమాన్ని ఎట్లా రకరకాలైనటువంటి మలుపులు తిప్పుతున్నారు అనేటువంటి విషయాలు ఎన్నికల్లోకి వచ్చే వరకు, అంటే ఓట్లు గెలుచుకొని పాలక వర్గానికి వచ్చేంత వరకు చిన్న రాష్ట్రాలను మేము ఇస్తాము అని చెప్పి అని రాజ్యానికి వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ లాంటి వాటికి అవకాశం ఇచ్చింది. కానీ తెలంగాణ పాటలకు సంబంధించిన పరిస్థితి ఏంటి సంబంధించిన